ఇవాళ మనం ది అడ్వెంట్ క్యాలెండర్ అదేమి ఈరోజు డేట్ ఎంత ఇవాళ సెలవు ఉందా లేదా అట్లాంటివి ఏం చెప్పదు. అన్ని పిల్ల పుష్పం పనులే చేస్తా ఉంటది. అలాంటి క్యాలెండర్ ఇది. మూవీ స్టార్ట్ అవగానే యూ అని అక్కాయిని చూపిస్తారు. అక్కాయి పాపం దేన్నో చూసి బాగా దడుచుకో ఉంటుంది. మేడెక్కి మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఓ బాబు ఇట్లాంటిది ఒక క్యాలెండర్ ఉంది, చూడడానికి అయితే డంబ్ యార్డ్ నుంచి తీసుకొని వచ్చిన చెత్త అంతా కలిపి చేసినట్టు ఉంటది. ఇది దొరికితే ఆత్తం ఎక్కువైపోయి ఆ క్యాలెండర్ మాత్రం ఓపెన్ చేయమాకండి. చేశారంటే మీకు కుక్క సావే. నా జీవితం కూడా ఇలాగే సంగనాగిపోయింది. ఇప్పుడు నేను ఈ వీడియోని ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే మామూలుగా డైరెక్ట్ గా దేవుడు వచ్చి చెప్పినా ఇట్లాంటిది ఏమైనా దొరికితే ఓపెన్ చేయకుండా ఉండం. ఎందుకంటే మనది మనిషి జాతి. ఓకే, దీన్ని ఓపెన్ చేశాక ఓపెన్ చేసిన వాళ్ళు ఎలాగో ఎటు కాకుండా పోతారు. కొన్ని రోజులు ఎలాగో మీ సచ్చి మీకు దినం పెట్టే స్టేజ్ వచ్చేస్తుంది. అప్పటికైనా నేను చెప్పిన వీడియోని గుర్తు పెట్టుకుని అడ్రస్ చెప్తాను, మా ఇంటికి రండి, సొల్యూషన్ కూడా చెప్తాను. సో నా అడ్రస్ అయినా గుర్తు పెట్టుకుంటా అని చెప్పిద్ది. అయితే అక్కాయికి అసలు ఈ విధంగా క్యాలెండర్ తో ఏం జరిగింది, ఎందుకు భయపడుతుంది, అంత భయపడే బదులు దాన్ని ఎత్తి మూసి నదిలో పడేయకుండా ఇలా వ్లాగులన్నీ రికార్డ్ చేసి మోటివేషన్ స్పీచ్లు ఎందుకు ఎత్తుంది, ఇవన్నీ మీకు చూపిస్తాను పదా అని చెప్పి 24 days వెనక్కి వెళ్ళిపోతాం. కట్ చేస్తే మనకు అక్కాయిని చూపిస్తారు. అక్కాయికి ప్రస్తుతానికి కాళ్ళు లేవనమాట. అంటే నడవలేదు, ఈ వీల్ చైర్ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నిజానికి కొన్ని నెలల ముందే యాక్సిడెంట్ అవడం వల్ల ఈ విధంగా జరిగి ఉంటుంది. మొదట్లో అయితే అక్కాయి డాన్సర్, సింగర్, అన్ని రకాల యాక్టివిటీస్ లో అద్భుతంగా యాక్టివేట్ అయి ఉంటుంది. కానీ ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. అయితే అక్కాయికి డాడీ మాత్రమే ఉన్నారు, మమ్మీ లేదనమాట. అయితే వీళ్ళ నాన్నకి మతిమరుపు జబ్బు ఉంటుంది. దాని వల్లే వాళ్ళ నాన్న ఒకరోజు షాప్ కి వెళ్లి గోధుమ పిండి తెస్తానని చెప్పి వెళ్ళినోడు ఆ పక్కనే గుడి కనిపిస్తే గుడి లోపలికి వెళ్ళిపోయి ఎవరినో పెళ్లి చేసేసుకుని గోధుమ పిండి బదులు ఈ ముసలావిడ ఎవరినో తీసుకొని వచ్చేసి ఉంటాడు ఇంటికి. ఈవిడ వచ్చేదాకానే మన అక్కాయితో నీకు మా ఫ్యామిలీకి సంబంధం లేదని చెప్పి పాపం అక్కాయిని ఇంట్లో నుంచి బయటికి దోసింది. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పడదనమాట. ఇంకా వీళ్ళ నాన్న జోలికి వస్తే ఇతనికి ఏమైనా పడతారో పడవో అనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే ఇతనికి ఏం గుర్తులేవు. ఇలా పాపం అక్కాయికి లేనిపోని కష్టాలన్నీ ఉన్నాయి. ఇంకో పక్క జాబ్ దగ్గర అంతా బానే ఉందా చూస్తే ఆ బాసుగాడు 24 గంటలు తోక తొక్కితే కుక్క వేసినట్టు అదుతానే ఉంటాడు. ఈ రోజు అక్కాయి బర్త్డే అనమాట. అక్కాయి వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది. మా డాడీ కనీసం నా బర్త్డే అయినా గుర్తుండి నాకు హ్యాపీ బర్త్డే చెప్తాడే అని చెప్పి ఆశతో ఫోన్ చేస్తుంది. ఫోన్ అయితే మోగుతా ఉంటది. తనకి వీళ్ళ ఇంట్లో ఫోన్ ఉంటదని తెలియదుగా, మర్చిపోయాడు. అప్పుడే వీళ్ళ ఈవిడ ఉందిగా, ఈవిడ ఫోన్ ఎత్తుంది ముసలావిడ. ఈవిడ అసలు ఈవిని ఎట్ట చేసుకున్నాడు ఏమో మరి. అంటే మతి మరిపున్నప్పుడు విషయాలు మర్చిపోతూ ఉంటారు, జరిగినవి, ఉన్నవి, అంతకుముందు అయినవి, ఇలాంటివి ఏమన్నా. ఎడ చూస్తే ఇలా బాబు ఇతన కళ్ళు ఉన్నాయన్న విషయం కూడా మర్చిపోయినట్టున్నాడు. సైలెంట్. ఇప్పుడు అక్కాయి ఫోన్ చేసి మా నాన్నకు ఫోన్ ఇవ్వు అని అంటుంది. ఆవిడేమో అసలు మీ బాబుకి నువ్వు కూతురు అన్న విషయమే గుర్తులేదు, ఇంకా నీ పుట్టినరోజు ఏం గుర్తొస్తుంది, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అక్కాయి ఎలా బాధపడుతూ కూర్చో ఉంటే కరెక్ట్ గా అదే టైంకి అక్కడికి అక్కాయి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఈ ఫ్రెండ్ అక్కాయి కోసం ఫ్రాన్స్ నుంచి కేకు, జర్మనీ నుంచి గిఫ్ట్లు తీసుకొని వస్తుంది. ఏదో ఒకటి ఏదైనా దొరికిందని చెప్పి అక్కాయి బాగా హ్యాపీ అయిపోతుంది. ఫ్రెండ్ వెంటనే గిఫ్ట్ తీసుకొచ్చి చేతిలో పెడుతుంది. ఇంకేం గిఫ్ట్ ఉంటది, అదే క్యాలెండర్, అడ్వెంట్ క్యాలెండర్ అంట. ఫ్రెండ్ ఇప్పుడు ఏమనిదంటే జర్మనీలో నేను ఈ గిఫ్ట్ ని చూడగానే ఇది నీకే ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అక్కాయి ఏమో క్యాలెండర్ అని చెప్పి అలమార బాక్స్ ఏదో తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ఏంటి అసలు ఇదేం క్యాలెండర్, దీని మీద డేట్ లేవి అని చెప్పి అడుగుతా ఉంటే అప్పుడే ఆ ఫ్రెండ్ ఏమో ఇది కేవలం డిసెంబర్ లోని 24 రోజులు మాత్రమే చూపించే క్యాలెండర్ అంట. ఏం జబ్బు వచ్చింది, మొత్తం అన్ని డేట్లన్నీ పెట్టి సావచ్చు కదా అంటే దీనికి మాత్రం ఏం తెలుసు, ఆ ఫ్రెండ్ ఏదో డబ్బా కనిపించింది ఇవ్వకపోతే బావద్దని గిఫ్ట్ కోసం తీసుకొని వచ్చేసింది. ఇప్పుడు మొత్తం మీద చూస్తే 24 days చూపిస్తుంది కదా డిసెంబర్ లో. ఇక 24 days కి 24 తలుపులు ఉంటాయన్నమాట. అంటే ఆ మొత్తం క్యాలెండర్ లో అదే డబ్బా తీసుకొచ్చారండి, డబ్బా అనే క్యాలెండర్ అంటుంటారు. అందులో 24 బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులకి తలుపులతో క్లోజ్ చేసేసి ఉంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మనం ఈ తలుపులన్నీ ఓపెన్ చేద్దాం, లైన్ లో 1 by 1 ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఓపెన్ చేస్తే దాని లోపల చాక్లెట్ ఉంటుంది. ఆ చాక్లెట్ కి కవర్ ఉంటుంది కదా, దాని మీద ఏదో రాసి ఉంటుంది. అంటే ఆ చాక్లెట్ కవర్ మీద ఏదో జర్మనీ లాంగ్వేజ్ లోనే ఏదో రాసి ఉంటది. మనం అయితే దాన్ని తీసుకున్నాక ఏం చేస్తాం, అబ్బా ఏముంది ఫారిన్ చాక్లెట్ లా ఉందని చెప్పి చాక్లెట్ వెంటనే మింగేసి ఆ కవర్ ని పడేస్తాం. అయితే అక్కాయి వాళ్ళ ఫ్రెండ్ కి జర్మనీ వచ్చనమాట, అదే జర్మన్ లాంగ్వేజ్. అందుకే దాని మీద ఏం రాసిందో చదువుతుంది. ఏమని ఉంటదంటే ఈ చాక్లెట్ ఫస్ట్ గా ఓపెన్ చేసి ఫస్ట్ బాక్స్ లో ఉన్న చాక్లెట్ ఎవరు తింటాడో అది ఎవరైనా తిని వాళ్ళే ఈ అడ్వెంట్ క్యాలెండర్ యొక్క లీడర్ అనమాట. అదే మాలిక్, ఓనర్. ఆ తర్వాత అన్ని చాక్లెట్లు కూడా కేవలం వాళ్ళే తినాలి. అదే ఫస్ట్ చాక్లెట్ ఎవరు తిన్నారో వాళ్ళే తింటూ ఉండాలి లైన్ లో. సెకండ్ పాయింట్ ఏముంటదంటే ఆ క్యాలెండర్ ఏం చెప్తే అన్ని మూసుకొని ఆ పనులు చేయాల్సిందే. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ క్యాలెండర్ ని ఎక్కడైనా పడేయాలి, కాల్ చేయాలి, ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే క్యాలెండర్ ఆ తర్వాత వచ్చేసి వీళ్ళని కూడా ఏడో దగ్గర పడేసి కాల్ చేస్తారంట. వీళ్ళిద్దరు చదివి మంచిగా నవ్వుకొని ఏమైనా పిల్ల బచ్చాకాలు అనుకుంటున్నావు, మనల్ని భయపడ్డానికి ట్రై చేస్తున్నాడు ఎవడో, ఇట్లాంటి పిల్ల అట్లా ఆడి వచ్చాం అని చెప్పి అక్కాయి ముందైతే ఆ ఫస్ట్ చాక్లెట్ ని నోట్లో వేసి మింగేస్తుంది. ఇప్పుడు రెండో తలుపు ఓపెన్ చేస్తుంది. రెండో తలుపులో అక్కాయి వాళ్ళ డాడీ ఫేవరెట్ చాక్లెట్ ఒకటి ఉంటుంది, ఉంది, మింగేస్తుంది. మూడో తలుపు తీయగానే అందులో చాక్లెట్ కూడా మింగేస్తుంది. దాంతో పాటు ఒక కార్డు కూడా ఉంటుంది. ఆ కార్డు వెనక తిప్పి చూస్తే మళ్ళీ దాని జర్మనీ లాంగ్వేజ్ లేదా రాసి ఉంటది. ఈ ఫ్రెండ్ తీసుకొని దాన్ని చదువుతుంటది. అంటే ఇప్పుడు ఆ క్యాలెండర్, ఆ బొక్క క్యాలెండర్ జర్మనీ రానివాడికి దొరికితే ఏంటి పరిస్థితి? వాడు ఒక్క కార్డు గాని ఒక్క పేపర్ మొక్క గాని ఏం చదవకుండా చాక్లెట్లన్నీ లాగి దొబ్బి తింటా ఉంటాడు అంతేగా. అట్లీస్ట్ ఇంగ్లీష్ లో ఉన్నా వచ్చి అని ఇంగ్లీష్ లోనే అట్లా కూడా ట్రై చేసేవాడు చదవడానికి ఎవరైనా. సర్లేండి అక్కాయికి వచ్చు కదా చదవడం. ఈ మూడో కార్డుని చదివితే ఏం రాసి ఉంటదంటే
మీ జీవితంలో మీకు ఏదైతే బాధను కలిగిస్తుందో ఆ బాధని ఎత్తి మురికాలలో పడేయండి అని రాసి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు 4వ తలుపును ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఏందయ్యా ఇదే పని ఏంది, ఒక్కో తలుపు ఓపెన్ చేసి చాక్లెట్ తిని వస్తారా ఈ రోజు అన్ని అంటే అబ్బే లేదు 4వ తలుపు ఎంత ఓపెన్ చేస్తున్నా అసలు ఓపెన్ అవ్వట్లేదు. బాగా ట్రై చేస్తారు, ఏదో జామ్ అయిపోయి ఉంటదిలే పగలగొట్టి తినేద్దాంలే చాక్లెట్లు అని చెప్పి దాన్ని ప్రస్తుతానికి అయితే వదిలేస్తారు. ఏదైతే ఇప్పుడు కూర్చొని కేక్ తెచ్చారుగా అది అయ్యేదా ఖాళీ కూర్చోలేదు, చాక్లెట్ తిందామంటే దొరకలేదు, కేక్ అయినా మొత్తం మింగేద్దామని కూర్చో ఉంటారు. తింటూ ఉంటే అర్ధరాత్రి అయిపోయి ఉంటది. ఆ క్యాలెండర్ లోంచి అదేలేండి ఆ బొక్క చెక్క డబ్బాలోంచి ఏవో సౌండ్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చూస్తే 4వ తలుపు దగ్గర తాళం కూడా పెట్టి ఉంటుంది. ఏంటబ్బా ఇదని ఓపెన్ చేసి చూస్తే 4వ తలుపు ఓపెన్ అయిపోతుంది. అప్పుడే మనకి ఏం తెలిసిద్దంటే అవన్నీ డిసెంబర్ యొక్క 24 days ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పింది కదా. కరెక్ట్ గా అదే రోజు 4th డే అర్ధరాత్రి 12 గంటలకు కంప్లీట్ అయింది. సో ఏ డే ఉంటే ఆ డే లో మాత్రమే తలుపు అనేది ఓపెన్ అవుతుంది. అదే ఆ కిటికీ తలుపులు. సో ఇయాలతో 4వ రోజు అనేది కంప్లీట్ అయి ఉంటుంది డిసెంబర్ లో. అందుకే ఆ డబ్బా కిటికీ తలుపు ఓపెన్ అయింది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో మళ్ళీ ఇంకో చాక్లెట్ ఉంటుంది. ఈసారి దాని మీద ఏం రాస్తుంటుందంటే దేవుడు కాళ్ళు లేని ఒక మనిషితో ఏం చెప్పాడంటే నువ్వు లెగిసి నుంచో నడు అని చెప్పగానే సేమ్ అదే జరిగింది అని చెప్పి రాసి ఉంటుంది. ఇవన్నీ సినిమాల్లోనే అవుతాయి, ఇక్కడ అవ్వలే అని చెప్పి ఫ్రెండ్ ఇంకా ఆ రోజుకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కేక్ అయిపోయినట్టుంది. అక్కయ్య చాక్లెట్ కూడా తినేస్తుంది. అప్పుడే వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు. ఇందాక వాళ్ళ డాడీకి నచ్చిన చాక్లెట్ తినింది కదా, దాంతో వాళ్ళ డాడీ ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఉంటాడు. దాంతో అక్కయ్య బాగా హ్యాపీ అయిపోయింది, మళ్ళీ షాక్ కూడా అయ్యిద్ది. నెక్స్ట్ రోజు ఈ బాస్ గారు ఉన్నాడే ఈ అక్కని పిలిచి ఏం చెప్తాడంటే ఆ పక్కనే ఉన్న అమ్మాయిని చూపించి ఆంటీ అవగమని ఈవిడ చూపించి అదిగో ఆవిడ ఉంది కదా ఆవిడ ఇయ్యాటి నుంచి నీ పనిలో సగం పని చేసేసిద్ది, అలాగే నీ సగం జీతం కూడా ఆవిడ తీసేసుకుంటుంది అని చెప్తాడు. అక్కడికి ఏం అర్థం కాదు. ఆవిడతో అంటది ఏటో నీ బాధ, ఉద్యోగం నుంచి తీసేయాలంటే తీసేయి లేదా ఉంచాలంటే ఉంచు, ఇదేంటో నువ్వు సగం సగం అంటావు. అక్క ఎలా బాగా కోపడి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ని కలిసి మాట్లాడుతూ ఉంటది. అన్ని మా బాబు ఫోన్ చేశాడు, నాకు తెలిసి ఆ క్యాలెండర్ వల్లే నాకంతా ఏదో మంచి జరుగుతున్నట్టుంది, అది నాకు హెల్ప్ చేస్తుంది అని అంటే జర్మనీ నుంచి ఇక్కడ దాకా మోసుకొచ్చాను బొక్క నాకే ఏం జరగలేదు, నీకు అంత మంచి ఏం జరుగుతుంది అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి క్యాలెండర్ మొత్తం గెలిగి ఎతికిద్ది. ఏం ఉండదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పబ్కి వెళ్తారనమాట. ఈ పబ్కి ఇక్కడ ఈ ఫ్రెండ్ ఉంది కదా ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు కూడా వచ్చి ఉంటారు. పబ్కి ఇలా అందరు అమ్మాయిల అబ్బాయిలే వెళ్తారంట. గాడెద్దులాగా లింగుమంటూ అబ్బాయిలు ఒకరు వెళ్ళాలంట. మొన్నే తెలిసింది. సర్లేండి ఎదవలేదో వచ్చి ఉంటారు కదా. ఇందులో ఒకడు వచ్చిన దగ్గర నుంచి అక్కాయిని తెగెక్కిస్తా ఉంటాడు. అంటే అక్కాయి కాళ్ళు లేవు కదా ఆ పాయింట్ మీద ఎగతాళి చేస్తా ఉంటాడు. అయితే ఈ ఫ్రెండ్ ఉందే ఇంకొక అబ్బాయి వచ్చి ఉంటారు కదా వాడితో పాటు వెళ్ళిపోద్ది. అంతేలేండి అబ్బాయాక ఎవరు వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎలా ఇక్కడ ఇద్దరు కలిసి ఎవరో ఒకరింటిగా పోతుంటారు. సో అక్కాయిని ఇప్పుడు డ్రాప్ చేయడానికి ఫ్రెండ్ లేదు కదా అందుకే గాలిని లిఫ్ట్ అడుగుంటది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని. అలా వీళ్ళు బండిలో వెళ్తూ ఉంటే బండిలో అక్క నిద్రపోయింది. కళ్ళు ఓపెన్ చేసి చూసేటప్పటికి ఏదో ఎక్కడో తెలియని ప్లేస్ లో తీసుకెళ్లి ఇడు ఆపుంటాడు. ఇంకే మొదలష్టపోడు ఏముంది యాజ్ యూజువల్ గా మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో అక్కకి బాగా కోపం వచ్చేసి వాడిని గుద్దుద్ది. వీడు అటు నుంచి బయటకు వచ్చేసి అక్కాయిని రోడ్డు మీద లాగేస్తాడు. ఎదవలు ఉంటారని తెలుసు కానీ మరి ఈ రేంజ్ లోనా ఆ స్ట్రెచ్చర్ ఇంకా అక్కాయిని ఇద్దరిని కింద లాగి బయటపడేసి అక్కడి నుంచి బండి వేసుకుని వాడు వెళ్ళిపోతుంటాడు. అక్కకి పిచ్చ కోపం వచ్చేసిద్ది. ఎంత కోపం వచ్చిద్దంటే నువ్వు ఎక్కడే రోడ్డు మీద కుక్క సాగు చేస్తావు అని చెప్పి శాపం పెట్టేస్తుంది ఏదో. అప్పుడే దుమ్మని వెలుతూ గాలి ఇవన్నీ వస్తా ఉంటాయి. ఆ క్యాలెండర్ ఉంది కదా దాని వెనక ముందు మధ్యలో నుంచి అప్పుడే సడన్ గా ఇంకొక తలుపు ఓపెన్ అవుతుంది. తలుపు ఓపెన్ అవగానే ఆ తలుపు లోపల నుంచి ఏదో ఒక కారు బయటకు వచ్చింది. సేమ్ అదే బండి అదే ఆ గుండు సచ్చినోడు వేసుకొచ్చాడు కదా ఎగ్జాక్ట్ గా అలాంటి బండే బయటకు వచ్చింది. ఇప్పుడు అప్పుడే ఇంట్లో అక్కకి ఒక కుక్క కూడా ఉంటుంది లేదు ఇప్పుడు దాకా కనిపించలేదు ఇప్పుడే కనిపించింది. ఆ కుక్క బయటకు వచ్చి ఆ కారుతో ఆడుకుంటూ ఉంటుంది. అది ఆ కారుని అక్కుతుంటది ముందుకి వెనక్కి అంటుంటది కొరుకుతుంటది అలా క్యూట్ గా ఆడుకుంటూ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ కారుతో కుక్క ఆడుకుంటుంది కదా మొత్తం మీద అక్కడ ఏమవుతుందంటే నిజంగానే గుండుగాడు కారు వేసుకుని ఉన్నాడు కదా ఈడు కారుతో కూడా అక్కడ ఆడుకుంటుందంట. ప్రజెంట్ అక్కడ అలా జరుగుతుంది. కుక్క కారుతో ఏం చేస్తే ఈడు కారు కూడా అదే అవుతుంది. ఇప్పుడు ఈడు బండి రౌండ్ గా నేలకి గాలిలోని పైన కింద ఎక్కడ పడితే అక్కడ గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోయి వాడు అక్కడే చచ్చిపోతాడు. కుక్క సావు అంటే ఎప్పుడో వెండమే తప్ప ఇలా ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా కుక్క సావు సావడం అంటే ఏంటో. నెక్స్ట్ రోజు అక్కయ్య పొద్దున్నే పార్క్ లో కూర్చో ఉంటుంది. అప్పుడే ఫ్రెండ్ కూడా ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి వెంటనే ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేసి ఉంటది. వచ్చి చెప్తుంది మే పార్టీకి ఆ రోజు గుండుగాడు వచ్చాడే నిన్న ఆ గుండుగాడు చచ్చిపోయాడంటమే అని చెప్తే అక్కయ్య నైట్ జరిగిన విషయం మొత్తం చెప్పిద్ది. దానికి ఫ్రెండ్ ఏమో అమ్మయ్య ఆ దరిద్రుడు దినానికి ఇన్విటేషన్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు దానికి కూడా పోవాలా అని ఆలోచిస్తా ఉన్నా నువ్వు చెప్పింది నాకు ఇంకా పోవాల్సిన అవసరం లేదనమాట అని చెప్పిద్ది. అప్పుడే అక్కయ్య ఫోన్ కి ఏదో మెసేజ్ వస్తుంది. ఇదిగో ఇట్లా డబ్బులు వస్తాయమ్మా ఈ లింక్ మీద ఒక క్లిక్ చేయాలి ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తాయని చెప్తే అక్కయ్య వెంటనే క్లిక్ చేసిద్ది. ఏదో యాప్ డౌన్లోడ్ అవుతాయి డబ్బులు కూడా వచ్చేస్తాయి. ఓ పక్క ఏదో క్యాలెండర్ కావాలో బొక్కగా జరుగుతుంది ఆల్రెడీ. మధ్యలో ఈ మెసేజ్లు ఆన్లైన్ ఫ్రాడ్లు అని చెప్పి కొత్త కాన్సెప్ట్లు ఏంటో అంటే అలాంటిదేం లేదు. ఇది కూడా అంతా క్యాలెండర్ కావాలండి ఏదో ట్రేడింగ్ యాప్ ఏదో డౌన్లోడ్ అయిపోయి
అయిపోయి ఉంటది. డౌన్లోడ్ అవగానే అక్కయ్యకి బోనస్ కింద చాలా డబ్బులు వస్తాయి. ఫ్రెండ్ ఇప్పుడు ఏమనిద్దంటే ఫోన్ వాడడం ఆపు, అదిగో ఆ పక్కన చూడు ఏ ఉన్నాడు కత్తి ఉన్నట్టున్నాడు, వెంటనే పోయి వాడిని గెలుకు అని చెప్పి అంటుంటది. అక్క ఏమంటదంటే అంత దొరదగా ఉంటే పోయి నువ్వే గెలుకు, నా సిచ్యువేషన్ చూసి అసలు నాతో ఎవడ మాట్లాడతాడు అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రోజు అయిపోయి ఉంటది. మళ్ళీ ఇంకొక తలుపు ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసాక చూస్తే లోపల ఏదో ఒక లవ్ సింబల్ ఉన్న చాక్లెట్ ఒకటి బయటకు వస్తుంది. అక్కయ్య ఆ చాక్లెట్ ఈసారి తిందో, నాకు తెలిసి దీని నుంచి లవ్ పుట్టుకొత్తదేమో అని చెప్పి దాన్ని దాచిపెట్టేసి దగ్గరే ఉంచుకుంటుంది. నెక్స్ట్ రోజు టీ తాగడానికి పోతే అక్కడ చూస్తే ఇందాక పార్క్ లో కనిపించాడు కదా నిన్న, వాడు కూడా వచ్చి టీ తాగుతుంటాడు. అంటే తాగడానికి వచ్చి ఉంటాడు. వాడిని చూడగానే వీడి మీద ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని అక్కయ్య ప్లాన్ చేసి వాడు ఏం టీ తాగాడో నాకు అదే కావాలి, అదే తీసుకురా నాకు అని చెప్పి అంటుంది. అయితే వాడి దగ్గర టీ వెళ్ళే లోపే ఇందాక నిన్న చాక్లెట్ వచ్చింది కదా అది పట్టుకొని ఉంది. ఎవరికి తెలియకుండా ఆ చాక్లెట్ మొక్కని అతను తాగాల్సిన టీలో పడేస్తుంది. వాడు ఆ టీ ఒక సిప్పే గానీ లపక్కన లేచేసి అక్కయ్య దగ్గరికి వచ్చేసి ఇవాళ నేను నీకు టీ కొనిస్తాను, నువ్వు సూపర్ గా ఉన్నావు, వాడు పుట్టిన దగ్గర నుంచి ఇందాక టీ తాగడానికి వచ్చేదాకా ఏమేం చేశాడో వలసబెట్టి అన్ని డీటెయిల్స్ చెప్పేస్తా ఉంటాడు. ఇట్లాంటి చాక్లెట్ లేవో ఏంటో నాకు దొరికితే బాగుండు. నైట్ అయ్యేసరికి ఇద్దరు లవ్ లో పడిపోయి ఉంటది. అక్క అయితే ప్రస్తుతానికి పెద్ద హ్యాపీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రోజు అయిపోయి ఉంటది. అర్ధరాత్రి ఏముంది చాక్లెట్ వచ్చిందిగా మళ్ళీ ఓపెన్ చేస్తుంది. ఈసారి అందులో ఏదో టైము గడియారం ఈ టైప్ లో ఉన్న చాక్లెట్ ఏదో దొరుకుద్ది. అస్సలు వెనక ముందు ఆలోచించదు, ఆ పక్కన మింగేస్తుంది. మరి ఇన్ని మంచి మంచి పనులన్నీ జరుగుతుంటే ఎందుకు ఊడుకుంటది? ఇలాగే జరుగుతూ పోయింది అనుకోండి రోజు, ఈసారి చాక్లెట్ రాకపోతే ఆ క్యాలెండర్ చక్కడాబ్బా కూడా నవలి మింగేస్తుంది. అదైతే లపక్క నోట్లేసి నవలేస్తుంది. రోజు ఇలా చాక్లెట్ తింటా ఉంటే నేనైతే జలుబు చేసి పోతానేమో. చాక్లెట్ తినేసి పడుకుని పోద్ది. పడుకొని నిద్రలేసి చూస్తే ఎన్ని మెసేజ్లు ఫోన్ కాల్స్ తెగ ఉంటాయి. అసలు ఏమైందో అని చూస్తే అక్కయ్య నిద్రపోయి 4 రోజులు అవుతుందంట. 4 రోజుల నుంచి అలా బెడ్ మీద పడుకునే ఉందంట, అసలు ఎగలేదు. ఇంకా ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఏముంది ఆ జులపాలుడు ఎప్పుడు జాబ్ లోంచి పీకేద్దామా అని రెడీగా ఉన్నాడు. ఛాన్స్ రాగానే నేను జాబ్ లోని తీసేసానమ్మా, నాకు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పి అంటాడు. అట్ట కాదు అని పడుకొని ఉన్నాను అందుకే కాలేదు, ఎంత చెప్తున్నా వెండా జులపాలుడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. ముందు ఆ బాయ్ ఫ్రెండ్ గాని పిలిచి విషయం అంతా చెప్పేసిద్ది. అట్ట చాక్లెట్ ఉన్నాయా, గడియారం ఉందా, మన చాక్లెట్ 4 రోజుల పాటు పడుకుపోయాను బాబు నేను అని మ్యాటర్ మొత్తం చెప్తే వాడు అట్టంటప్పుడు ఆ చాక్లెట్లు తినకు, ఎవడు తినమన్నాడు నిన్ను, ముందు అద్దె అయితే 12 గంటలు లెగడం ఆపు, లేచి చాక్లెట్లు తినడం ఆపితేనే మన పెళ్లి అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అక్క ఇప్పుడు ఇన్ని రోజులు చాక్లెట్లు వచ్చాయి కదా, దాని కవర్లన్నీ కలిపి చూస్తే దాంట్లో ఉన్న ఒక కంపెనీ సింబల్ వస్తుంది. ఇందాక ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసింది కదా, దానిలో చూస్తే అలాంటి కంపెనీ ఉంటది. వెంటనే ఉన్న డబ్బులన్నీ ఆ ట్రేడింగ్ యాప్ లో ఆ కంపెనీ మీద పెట్టేస్తుంది. క్యాలెండర్ ఏదో చిన్న హింట్ ఇచ్చిద్ది, అంటే చిన్నది, దానికి ప్రపంచం అంతా నాకు తెలుసు అన్నట్టు ఎంత చేస్తుంటది. నెక్స్ట్ రోజు మళ్ళీ 12 అయిపోయి ఉంటది అర్ధరాత్రి. ఈసారి లేగదు, ఎంతైనా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు కదా లేగదో పడుకుంపోద్ది. ఇప్పుడు 12 అవగానే ఆటోమేటిక్ గా తలుపు ఓపెన్ అయిపోద్ది. ఒకటి అందులోంచి ఏదో ఎముక ముక్క లాంటి చాక్లెట్ వస్తుందిలేండి. కుక్క లపక్కన వచ్చి దాన్ని తినేస్తుంది. ఈ కుక్క అసలు ఈ నిజంగా ఇంట్లో ఉన్న నార్మల్ జంతువు కదా అర్థం కావట్లే. దయ్యంలాగా లపక్కన తలుపు ఓపెన్ అయినప్పుడే వస్తుంది కరెక్ట్ గా. నెక్స్ట్ రోజు అక్కయ్య కూర్చొని టిఫిన్ చేస్తా ఉంటే మెసేజ్ వచ్చింది, నువ్వు ఇన్వెస్ట్ చేసావు కదా కంపెనీ, డబ్బులు. ఆ కంపెనీ వాడు నువ్వు ఇన్వెస్ట్ చేసావని ఇంప్రెస్ అయిపోయి డబ్బులతో పాటు సగం కంపెనీ కూడా నీకు ఇచ్చేసాడు, డబ్బంతా నీదే, ఏటీఎం లో పోయి తెచ్చుకోవడమే అని చెప్పి మెసేజ్ వస్తుంది. అక్కని చూస్తే ఇవన్నీ నార్మల్ విషయాలు, నా లైఫ్ లో ఇవన్నీ రెగ్యులర్ గా అవుతుంటాయి అని చెప్పి పెద్దగా ఏం పట్టించుకోదు. కుక్క గురించి ఎదుగుతూ చూస్తా ఉంటది. కుక్క అని చెప్పి పిలుస్తుంటది. కాసేపు కుక్క తలుపులు ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది. అసలు దాన్ని చూస్తే దాని బాడీ మొత్తం రక్తం మాత్రమే ఉంటది. దాని నోట్లో చూస్తే ఆడ ఒక లాకెట్ దొరికిద్ది. ఏంటో ఈ లాకెట్ అని అంటే ఆ జులపాలోడు లాకెట్, అది అక్కయ్య వల్ల బాస్ లాకెట్. కుక్క డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ బాస్ గాని నవిలేసి వచ్చేసింది. ఫోన్ కూడా ట్రై చేస్తుంది, బాస్ గడు ఫోన్ లిఫ్ట్ చేయట్లా. అక్క ఏంది చాక్లెట్లు ఏం జరుగుతుందని చెప్పి అన్ని అరేంజ్ చేసి ఏదైనా ట్రై చేయడానికి ట్రై చేస్తుంది. ఏం అర్థం కాదు. అప్పుడే ఆ పక్కన చాక్లెట్ కనిపించింది. ఒకరోజు చాక్లెట్ తినలేండి, వదిలేసి ఉంటది. ఆ చాక్లెట్ తీసుకుంటది, దాని మీద దేవుడు బొమ్మ ఉంటది. అది తినగానే ఏదో జరుగుతుంది, ఏదేదో అయిపోతుంటది. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే హాస్పిటల్ లో ఉంటది. బాయ్ ఫ్రెండ్ కూడా ఆడే ఉంటాడు. డాక్టర్ అంట ఏమంటాడంటే నువ్వు ఇంటి బయట కనిపించావు అని అంటాడు. అప్పుడే అక్కకి గుర్తొచ్చింది, ఆ చాక్లెట్ తినడం వల్ల కాసేపు నాకు కాళ్ళు వచ్చాయి, నేనే నడుచుకుంటూ బయట దాకా వచ్చేసాయని. ఇంక ఇంటికి వచ్చేసట కాదు, ఈ క్యాలెండర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేద్దాం అని మళ్ళీ అన్ని అరేంజ్ చేసి ట్రై చేస్తూ ఉంటది. నైట్ 12 అయిపోయి ఉంటది. మళ్ళీ బయటకి ఇంకో చాక్లెట్ వస్తుంది. అక్క ఈసారి ఆ చాక్లెట్ నేను తిన్నని చెప్పి డైరెక్ట్ గా డాడీ దగ్గరికి వెళ్ళిపోయి అతని నోట్లో చాక్లెట్ పడేస్తుంది. ఇప్పుడు సడన్ గా వాళ్ళ డాడీకి మతిమరుపు జబ్బు ఉండాలి కదా, కాసేపటికి అది పోయి నవ్వుతా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ బాబు ఏమంటాడంటే, బిడ్డ మనకేమైనా అద్భుతమైన మంచి జరుగుతా ఉందనుకో, దానికి అర్థం ఇంకో చోట ఎక్కడో దరిద్రం మన వల్ల ఏదో జరుగుతుంది, మనకు మంచి జరిగినప్పుడు ఇంకొకటి చెడు జరగాల్సిందే, లేకపోతే అది వచ్చి నేను చంపేస్తుంది అని అంటాడు. అక్క ఏమో పాపం ఎప్పుడు చూస్తున్నా ఈడ సైలెంట్ కూర్చోన్నాడు అని చెప్పి చాక్లెట్ తెచ్చిస్తే ఈయనేంది ఏదో డైలాగ్ వేసి నాకు సూక్తులు చెప్తున్నాడు అని అక్క షాక్ అయ్యి ఆలోచిస్తూ ఉంటది, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడని. ఏముంది ఆ క్యాలెండర్ గురించే చెప్తున్నాడు. నెక్స్ట్ రోజు బాయ్ ఫ్రెండ్ ని నన్ను స్విమ్మింగ్ పూల్ ఎత్తకపోదా అని అడిగిద్ది. ఆడేమో అదేంటి నువ్వు ఈ సిచ్యువేషన్ లో స్విమ్మింగ్ చేయలేవు కదా అని అంటే, దానికి అక్క ఏమంటదంటే, ఆ ఒక్క ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో దూకే వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చి అనుకుంటున్నావు నువ్వు, సగం మంది ఫిట్స్ వచ్చిన వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ లో పడి కొట్టుకుంటా ఉంటారు అంతే, వాళ్ళ ఎవరికి స్విమ్మింగ్ కాదు, అదేం లోతు ఉండదు ఎక్కువ, అందుకే వాళ్ళకి ఏం కాదు అని ఎత్తపోతే నేను కాసేపు ఎంజాయ్ చేసి వస్తా అని చెప్పి అంటది. ఆడు వెంటనే వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దిగబెట్టేసి ఉంటాడు. దిగబెట్టేసి ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే వీడికి అక్కయ్య తాళాలు కనిపిస్తాయి. అదే ఇంటి తాళాలు ఉంటాయి, వీడి దగ్గర ఉండిపోయి ఉంటాయి. వీడు వెంటనే ఫోన్ చేసి నీ తాళాలు నా దగ్గర ఉన్నాయంటే అక్క ఏం చెప్పిద్దంటే, ఆ తాళాలు మా ఇంటి దగ్గర పెట్టేళ్ళు, నేను డైరెక్ట్ గా వెళ్ళి తీసుకుంటా అని
చెప్పిద్ది. వీడు ఇప్పుడు బండి వేసుకుని వెంటనే అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ తాళాలని అక్కయ్య చెప్పినట్టు ఆడే బయట పడేస్తాడు. ఏ చెట్టు పక్క ఆయ కింద అట్ట ఏమైనా పెడతావు కదా, డైరెక్ట్ గా పడేసేడు వీడు. తల్లిని ఇప్పుడు అక్కడికి వెళ్తే తలుపు ఓపెన్ అయి ఉంటది. ఏంటి తలుపు ఓపెన్ అయి ఉందని చెప్పి లోపలికి వెళ్తే చాక్లెట్ అన్ని ఉండాలి కదా, సిబిఐ ఆఫీసర్లకు అంతా రాసి నెంబర్లు వేసి మరి పెట్టింది డేట్లతో పాటు. అయితే అక్కడే వీళ్ళిద్దరు కలిసిన రోజు హార్ట్ సింబల్ వేసిన ఒక చాక్లెట్ ఉంటది. అదే చాక్లెట్ కవర్ కనిపిస్తుంది. వీడు ఆ చుట్టుపక్కల క్యాలెండర్ కనిపిస్తుంది. వీడికి అందులో నుంచి భయంకరమైన బొమ్మ ఏదో బయటకు వస్తుంది. వీడు వెళ్ళి అక్కడికి ఏంటిదని చెప్పి జస్ట్ అలా టచ్ చేస్తాడంటే దాన్ని వీడికి భయంకరమైన విజువల్స్ ఏవేవో కనిపిస్తుంటాయి. అప్పుడే ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే అక్కడ ఎవరు మాట్లాడలా. ఇంకో పక్క అద్దంలో చూస్తే అక్కడ ఏదేదో రాసినట్టు గుర్తులు వస్తా అక్షరాలు కనిపిస్తాయి. అసలు అది ఏ లాంగ్వేజ్ కూడా ఏం అర్థం కాదు వాడికి. నన్నే భయపెట్టడానికి ట్రై చేస్తావంటే, ఓ క్యాలెండర్ నువ్వు నన్నే ఇంత భయపెట్టావంటే నా గర్ల్ ఫ్రెండ్ ఎన్ని రకాలుగా భయపెడుతున్నావు ఇంకా నువ్వు అని చెప్పి మనోడు దాన్ని ఎత్తపోయి ఆడో పడేద్దాం అనుకుంటాడు. ఒక్కగాడు ఇప్పుడు దాకా ఈడు తప్ప దానికి ఎవడో భయపడలా. తల్లిని దాన్ని ఎత్తపోయి పెద్ద చెవి కనిపిస్తే అందులో తోసేస్తాడు. దానిలో పడేసి ఇంకా వీడు వెళ్ళిపోతున్నాడు అనే టయానికి అప్పుడే సడన్ గా ఆకాశంలో నల్ల నల్ల మబ్బులు, అంతా పగవంచు. చలికాలంలో పొద్దున వస్తుంది, అంతా మంచే. లోపల నుంచి ఇదేందో ఇది వస్తా ఉంటది, ఏం అర్థం కాదు. కుక్క నక్క మనిషి ఏదో వాళ్ళందరినీ కలిపితే పుట్టినట్టున్నాడు వీడు ఎవడో. వీడు అలా లోపల నుంచి నడుచుకుంటూ మనోడి దగ్గరికి వచ్చేస్తాడు. మనోడు వెంటనే బండి లోపలికి వెళ్ళిపోయి దాక్కునిపోతాడు. అది తలుపులు కిటికీ పగలగొట్టేసి మనోడు లాక్కొని పోద్ది. అలా వచ్చిన ఆ జీవి లాంగ్ మిడ్డీ వేసుకుని మనోడు లాక్కుంటూ ఏసపోయి చెవిలో పడేస్తుంది. అంటే చెవిలోనే పడేసి చంపేస్తా ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంలో ఎందుకు అక్కయ్య కూడా స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది. ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ ఆ బాయ్ ఫ్రెండ్ గాడు గబ్బు చెవిలో పడున్నాడు కదా, ఆ రెండు కనెక్ట్ అయిపోతాయి. ఆ స్విమ్మింగ్ పూల్ లో అలా లోపలికి పోగానే అక్కడ బాయ్ ఫ్రెండ్ గాడు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడు లోపల. వాడిని కాపాడతా అని చెప్పి బయటకు లాక్కొని వచ్చే టైంకి వాడు చచ్చిపోయి ఉంటాడు. అక్కడే ఆ దెయ్యం కూడా ఆడే ఉంటది. అది వచ్చి అక్కయ్యకి క్యాలెండర్ ఇవ్వగానే సడన్ గా అక్కయ్య కళ్ళు తెలిసేస్తుంది. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే అక్క ఇంకా స్విమ్మింగ్ పూల్ వేసేసుకొని ఇంట్లోనే ఉంది. ఆ ఇంట్లోనే క్యాలెండర్ కూడా ప్రశాంతంగా ఉంది. కరెక్ట్ గా అర్ధరాత్రి 12 గంటలు లేచి ముందు చాక్లెట్ తినేస్తుంది. తలుపులో నుంచి వచ్చింది. మంచి ఆకలి మీద ఉంది అసలే. ఇప్పుడు ఏవో సౌండ్స్ అటు ఇటు కనిపిస్తూ ఉంటే వెంటనే వెళ్ళి ఏంటిదా అని చూస్తే అక్కడ ఉన్న అద్దంలో ఏవో బొక్కలు కనిపిస్తా ఉంటాయి. ఏంటి ఆ బొక్కలు ఎప్పుడు లేదని ఆ బొక్కలో చూస్తే నిన్న జరిగింది కదా ఆ రోజు ఇప్పుడు అటు సైడ్ అద్దంలో క్లియర్ కనిపిస్తా ఉంటది. అదే బాయ్ ఫ్రెండ్ గారు ఇంటి లోపలికి వచ్చాడు, నిన్న జరిగింది అదంతా ఇప్పుడు కనిపిస్తుంది బొక్కలోంచి. ఆ బాయ్ ఫ్రెండ్ ఎలాగైనా కాపాడాలని చెప్పి ఇప్పుడు అద్దం మీద మూసుకొని నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి రాస్తా ఉంటది. కానీ ఇటు సైడ్ ఇందాక అటు సైడ్ కనిపించింది కదా అద్దం మీద బాయ్ ఫ్రెండ్ గారు ఇంటి లోపలికి వచ్చినప్పుడు మన అక్కయ్య రాసింది అదంతా కనిపిస్తూ ఉంటది. కానీ ఇటు సైడ్ నుంచి రాసింది కదా తెంగదాయి, అటు సైడ్ నుంచి చూస్తే అక్షరాలన్నీ తెగబడిగా ఉంటాయి. అందుకే ఏం అర్థం కావట్లా. అంటే నిన్న జరిగింది ఇప్పుడు అక్కయ్యకి కనిపిస్తుంది, రేపు జరిగేది ఇప్పుడు అద్దం మీద ఈడికి కనిపిస్తుంది. ఏదో పెద్ద ఇంట్రెస్ట్ అలా తీస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు ఈ డైరెక్టర్ గారు. ఎవడో మరి యాడ్ నుంచి వస్తుంటా ఎట్లాంటి గబ్బు ఆలోచనలన్నీ ఇలాగే సైలెంట్. ఇప్పుడు నెక్స్ట్ రోజు అయిపోయి ఉంటది. వాడు చచ్చిపోయాడులేండి, వాడి గురించి మర్చిపోండి ఇంకా. అయితే ఈసారి క్యాలెండర్ లో నుంచి చాక్లెట్ కాదు, దాని లోపల నుంచి కత్తి ఏదో వస్తుంది. ఆ కత్తి మీద ఇప్పుడు కుక్క బొమ్మ ఉంటది. ఏముంది సింపుల్ విషయం అండి. ఇప్పుడు కుక్కను చంపాలి అక్క ఏమో కత్తిని పట్టుకొని బొక్క కూడా చంపన పోదా అని అంటది. సడన్ గా దెయ్యంగాడు వచ్చేస్తాడు. ఇప్పుడు వచ్చేసి అక్కయ్య పీక పట్టుకొని పిసికేస్తా చెప్తుంటాడు. చాక్లెట్ రోజు నీకు తెచ్చిస్తాను కదా అని చెప్పి నేనేదో కిరాణా షాప్ అని అనుకోమాక నన్ను. నేనేమో ఇటు పక్క ఇంగ్లాండ్ చాక్లెట్లు, బెల్జియం చాక్లెట్లు, చైనా చాక్లెట్లు అనుకుంటూ ఓల కుక్కలాగా ఓళ్ళ మీద పడి ఏడాది నుంచో స్పెషల్ చాక్లెట్లు అన్ని ఏదుకొచ్చి రోజుకో చాక్లెట్ ఇస్తున్నాను నేను. ఎందుకు ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ చేస్తావని. నువ్వు పందిలాగా చాక్లెట్లు అన్ని తినేసి ఇప్పుడు నేను చెప్పింది చేయనంటే పని జాగ్రత్త. ఎక్కడ మూసుకొని నేను చెప్పినట్టు ఎవరైనా సంపాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రోజు ఇప్పుడు వీళ్ళ ఇంటికి ఫ్రెండ్ వస్తుంది. ఫ్రెండ్ వచ్చి చూస్తే అక్కయ్య బాత్రూమ్ లో ఉంటది, కుక్కను లేపేసి ఉంటది. అంత ప్రేమతో చెప్పిపోయింది కదా ఏం చేయకపోతే ఎట్ట అవుద్ది. ఫ్రెండ్ ఇప్పుడు అక్కయ్య స్నానం చేయించేసి పడుకుని పెట్టేస్తుంది. నెక్స్ట్ రోజు 12 అయిపోయి ఉంటది. డబ్బాలోని చాక్లెట్ వస్తుంది. ఈసారి ఆ చాక్లెట్ ఫ్రెండ్ తీసుకుంటుంది. చాక్లెట్ వచ్చిందని తెలియగానే అక్క ఇక్కడికి వచ్చేసిద్ది. కానీ ఫ్రెండ్ ఆ చాక్లెట్ ఇవ్వకుండా వేరే చాక్లెట్ ఇచ్చి ఇదిగో ఇదే వచ్చింది అంటది. నెక్స్ట్ రోజు ఇద్దరు కలిసి కారు వేసుకుని పోతా ఉంటది. అక్కయ్య క్యాలెండర్ మాత్రం మొదలట్లా. ఇప్పుడు బండిలో పోతా ఉంటే అక్కయ్యకి పాత రోజులు గుర్తొస్తాయి. పాత రోజులు ఏం గుర్తొస్తాయి అనుకుంటున్నారు. ఒక రోజు వీళ్ళిద్దరు ఇలాగే బండి మీద పోతా ఉన్నారు. పక్కన ఆ ఫ్రెండ్ ఉంది బండదాయి. అది తీసుకపోయి ఈ బండిని ఓ బండకేసి గుద్ది పడేసిందంట. దాని వల్లే అక్కయ్య కాళ్ళు పోయాయంట. ఈ ఫ్రెండ్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. భయమంది ఆ కుక్కల్ని నక్కల్ని కాదు ముందు దీన్ని లేపేయాలి. ముందేమో దేనికేసో గుద్ది కాళ్ళు ఓడబీకింది. ఆ తర్వాత ఇటు అబ్బాయి అతకొచ్చి గిఫ్ట్ అని చెప్పి ఏదో చేతిలో పెట్టింది. ఇప్పుడు అదేమో జీవితం మొత్తం సంకనాగిస్తుంది. దొంగ మొహంది తెలియజేస్తుందో తెలియట్లేదు కానీ తెగ చేస్తుంది. సర్లేండి ఇప్పుడు అక్క విషయం మొత్తం చెప్పి దోసేయ్ ఇట్లా చాక్లెట్ అని తెగొస్తున్నాయి అన్ని నేను ఏదనుకుంటే జరిగిపోతుంది. కానీ దానికి బదులు ఎవడో ఒకటి సస్తున్నాడు ఏదో జరుగుతుందని చెప్పిద్ది. అక్క అయితే భయంతో ఈ రోజు ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళి ఉంటుంది. ఈ ఫ్రెండ్ ఇంట్లో తన బాయ్ ఫ్రెండ్ తో పాటు ఉంటుంది. ఇందాక డబ్బా నుంచి వచ్చిన చాక్లెట్ అక్కకి ఇవ్వకుండా వేరేది ఇచ్చింది కదా. ఇప్పుడు ఆ మెయిన్ చాక్లెట్ ని ఫ్రెండ్ తీసుకుని వెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తినిపిస్తుంటది. అంటే తినిపించడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్క అక్క ఏమో నెక్స్ట్ చాక్లెట్ ఎప్పుడు వచ్చిద్దా అని డబ్బాలు ఏలెట్టి గెలుగుతుంటది. లోపల నుంచి చాక్లెట్ కాదు కానీ ఏదో పెయింటింగ్ వస్తుంది. ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు తెలుగు సినిమా క్లైమాక్స్ ఫైట్ జరుగుతున్నట్టు గోడలో తలుపులు బద్దలు కొట్టుకుంటూ దెయ్యం వచ్చింది ఫైట్ చేస్తుంది. చెప్పింది కదా ఆల్రెడీ ఓల కుక్కలాగా ఓళ్ళ మీద పడి తిరుగుతూ చాక్లెట్ సంపాదిస్తుంది అక్కయ్య కోసం. మధ్యలో పిచ్చపొల్లగాళ్ళందరూ వచ్చి ఆ చాక్లెట్ పట్టుకొని తింటామని కాదు. వెంటనే దెయ్యం వచ్చి ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరిని లేపేసి చాక్లెట్ తీసుకొని వచ్చి ఆనమ్మా అని చెప్పి చేతిలో పెట్టిదిలేండి అక్క తినేస్తుంది. అక్క ఇప్పుడు ఆ చాక్లెట్ తినగానే కాళ్ళు
వచ్చేస్తాయి అక్కకి. అక్క ఇప్పుడు డైరెక్ట్ గా పెయింటింగ్ వేసినోడి దగ్గరికి వెళ్ళింది. అమ్మో ఎడ ఎదవడమా చాలా జరిగింది. ఏమైందంటే అంతకుముందు ఈ క్యాలెండర్ చెక్క డబ్బా ఉంది కదా, ఇతనికి దొరికిందంట. ఆ క్యాలెండర్ వాడి ఇతనికి కళ్ళు కనిపించలేండి, కళ్ళు వెనక్కి తెచ్చుకున్నాడు. ఆస్తులు, ఇల్లులు, బంగ్లాలు అన్ని సంపాదించాడు. లేనిపోని కొంపలు ఏడాడో కొని పెట్టాడు. దానికి బదులుగా ఊర్లో సగం మందిని లేపేసాడంట సమాజమాలాగా. అయితే లాస్ట్ గా చాక్లెట్ వస్తుంది. అది తినేటప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది. అదేంటంటే ఆ చాక్లెట్ తిన్నాడు అనుకోండి, ఇప్పుడు దాకా చనిపోయిన అందరూ బతికి వెనక్కి వచ్చేస్తారు. కానీ ఇన్ని రోజులు వాళ్ళు సంపాదించినవన్నీ పోతాయి. తినలేదు అనుకోండి, వాడు కళ్ళు ఉంటాయి, బంగ్లా ఉంటాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా బానే ఉంటది. కానీ వాడు తినేస్తాడు. ఎందుకంటే ఏదో ఆ ప్రాసెస్ లో వీళ్ళ పిల్లల్ని, వైఫ్ ని అందరిని లేపేసాడు. సో లాస్ట్ గా దెయ్యం ఆప్షన్ ఇచ్చిద్ది అనమాట. అయితే నెక్స్ట్ రోజు బాక్స్ లోంచి చాక్లెట్లు అవి ఏదో బొమ్మ వస్తుంది. చూడడానికి అచ్చం స్టార్టింగ్ లో అక్కయ్య పని చేసేది కదా, అందులో ఒక ఆవిడ వచ్చి సగం పని చేస్తా సగం జీతం తీసుకుంటా అంది కదా, అలానే ఉంటది బొమ్మ. చూడగానే అర్థం అయిపోయింది అక్కయ్యకి, నేను ఈవిడ సంపాలో బాబు ఇంకో పని పడి వచ్చిందని. అయితే ఇంతకీ సంపాలో కాదని కూడా దయ్యం చెప్పలా. అక్కయ్య ఫిక్స్ అయిపోయింది చంపేయాలి ఇంకేం లేదని. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆవిడ సంపాల్సిన పని లేదు. ఆ బొమ్మను పిసిగితే ఆవిడ చచ్చిపోయింది ఆటోమేటిక్ గా. జుత్తులు అయితే జుత్తు, కాళ్ళు కొడత కాళ్ళు, ఏడు నుంచి నచ్చినట్టు చంపేయచ్చు. మరి ఏం చేస్తే దయ్యం ఎక్కడో ఉంది అనుకుంటున్నారు, వెనక సీట్ లోనే ఉంది. ఆడే కూర్చొని తొందరగా పామా, మళ్ళీ నీకు నెక్స్ట్ చాక్లెట్ తీసుకోవాలి, ఏడాడో తిరగాలి దానికోసం. ఈసారి ఆస్ట్రేలియన్ చాక్లెట్ ఎత్తికానే ఏడాడున్న ఎతకాలని చెప్పి అంటుంటది. ఇది అలాగే పిసికి చంపేస్తుంది. నెక్స్ట్ రోజు డబ్బాలోంచి ఒక తుపాకి, అలాగే వాళ్ళ బాబుకి ఇష్టమైన చాక్లెట్ వస్తుంది. ఇప్పుడు అక్కయ్య వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నోట్లో చాక్లెట్ పెట్టి తలకాయలో బుల్లెట్ పెట్టి లేపేసి వస్తుంది. ఈ గ్యాప్ లోనే క్యాలెండర్ ఉందిగా, వాళ్ళ మమ్మీ గిఫ్ట్ కింద ఇచ్చేస్తుంది దాన్ని. అంటే వీళ్ళ మమ్మీ ఒక ఆచారం ఫాలో అవుతుంటది. ఈ అక్కయ్య ఏం గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళ నాన్న కోసమని ఆవిడ వెంటనే తీసుకెళ్లి నిప్పులో పడేసి కాల్ చేస్తుంది. అలాగే క్యాలెండర్ కూడా కాల్ చేస్తుంది. ఇప్పుడు ఆ క్యాలెండర్ ని కాల్చగానే వెంటనే ఆ దెయ్యం ఇక్కడికి వచ్చి వీళ్ళ అమ్మని చూసి బ్యాన్ అవుతుంది. పాపం భయపడిపోయింది దెయ్యం. ఏం చేస్తుంది అది మాత్రం, ఇన్ని రోజులు నేనే గొప్ప దెయ్యాన్ని అనుకుని విరవీగింది. ఏదో ఒకటి ఎలాగో కళ్ళు మూసుకొని చంపేసిద్ది వాళ్ళ అమ్మని కూడా. నెక్స్ట్ రోజు ఇప్పుడు అక్కయ్యకి ఒక ఫ్రెండ్ ఉన్నాడులేండి. ఆ ఫ్రెండ్ ఏదో మంచి బెస్ట్ ఫ్రెండ్ కాడంట ఎప్పటి నుంచి అక్కయ్యకి. ఈ రోజు నైట్ పోయి వాడితో ఎంజాయ్ చేద్దామని ఎందుకో పోయి వాడితో ఎంజాయ్ చేసిద్ది. దాంతో పాటు ఇప్పటిదాకా జరిగిన స్టోరీ మొత్తం వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తుంది. ఈ రోజే లాస్ట్ రోజు చాక్లెట్ మళ్ళీ రాబోతుంది. అయితే ఆ చాక్లెట్ తినగానే ఇప్పుడు దాకా సచిన వాళ్ళంతా వెనక్కి వచ్చేస్తారు. ఇప్పుడు దాకా అయిందంతా నార్మల్ అయిపోద్ది. అక్కయ్య కాళ్ళు కూడా పోతాయి. అంతా యాజ్ యూజువల్ గా చేసేద్దామని డిసైడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్యాలెండర్ కోసం ఎవరు తీసుకుంటాడో వాడి కోసం మేడ మీదకి ఎక్కి రికార్డ్ చేస్తా ఉంటది ఫోన్ లో. స్టార్టింగ్ సీన్ ఉంది కదా, గొడవ మందలాగా చాక్లెట్ వేసి నోట్లో నవ్వడం కాదు, ఇట్ట కూడా జరిగింది గుర్తు పెట్టుకుని అని చెప్పి చెప్తుంది. లాస్ట్ గా చాక్లెట్ తినేటప్పుడు ఈ ఫ్రెండ్ గాడు వచ్చి, ఇదిగో నువ్వు తినమాక 24 రోజులు అయిపోయాయి కదా, ఇంకా దయ్యం రాదు అని చెప్పి క్యాలెండర్ తీసుకెళ్లి కావాలండి చూడని చెప్పి బిల్డింగ్ మీద కింద పడేస్తాడు. నిజంగానే దయ్యం రాదు. ఏదో మిడ్డీ వేసుకుని బిల్డింగ్ ఎక్కి నుంచున్నాడు కదా, నిజంగా ఉంటే ఈ పాడికి వచ్చి తోసేసి ఉండేది. సో ఇప్పుడు నువ్వు చాక్లెట్ తినాల్సిన పని లేదు, పోతే పోయేది ఎదవ మంది అంతా, ఇంకా నుంచి నువ్వు హ్యాపీగా బతుకని చెప్పి చెప్తాడు. ఈ ఆప్షన్ ఏదో బాగుందని చెప్పి అక్కయ్య చాక్లెట్ తీసి గట్టిగా అరుస్తుంది. అంటే చాక్లెట్ తినలేదని అర్థం. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.